నల్గొండ జిల్లా సూర్యాపేటలో కూరగాయల మార్కెట్ దగ్గర బేకరీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, వాట్ ఆర్ ద అప్డేట్స్? రమేష్, హరి, మొత్తం మీద చూసినట్లయితే షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. నిత్యం రద్దీగా ఉండే సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద బేకరీలో ఈ సంఘటన చేసుకుంది. రాత్రి బేకరీ చూసినట్లయితే రాత్రి 11 గంటల వరకు కూడా షాపు వచ్చింది. 11 గంటల ప్రాంతంలో అతను షాపు మూసివేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే అర్ధరాత్రి నుంచి కూడా షార్ట్ సర్క్యూట్ తో బేకరీలో మంటలు వ్యాపించి మొత్తం లోపల బేకరీలో ఉన్న సామాగ్రి అంతా కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. అయితే ఇది ఒక కింది ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్ల పై బిల్డింగ్ వరకు కూడా మంటలు అంటుకున్నాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా షార్ట్ బేకరీ వద్ద మంటలు వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల వాళ్ళు గుమికొడి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయడం జరిగింది. అయితే ఫైర్ ఇంజన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పడం జరిగింది. కానీ ఇంకా ప్రమాదవశాత్తు అదృష్టవశాత్తు చూసినట్లయితే మొత్తం కూరగాయ మార్కెట్లు పెద్ద స్థాయిలో ఆ బేకరీ చుట్టుపక్కల కూరగాయ షాపులు ఉంటాయి. ఏమాత్రం మంట కూరగాయ షాపులకు అంటుకున్నా కానీ చుట్టుపక్కల కూరగాయ షాపులన్నీ కూడా దగ్ధమై ఉండేది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించేది. కానీ ఇక్కడ అలాంటి సర్క్యూట్ కాలేదు. బేకరీలో 2 అంతస్తుల బిల్డింగ్ కావడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం మీద చూసినట్లయితే ఇది హోల్సేల్ షాప్ అని తెలుస్తుంది. మొత్తం అందులో 20 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం సంభవించినట్టు పూర్తిగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు కూడా పెద్ద ఎత్తున మంటలు చేరరేగకుండా అందులోనే షార్ట్ సర్క్యూట్ తోటే పొగలు వ్యాపించి పూర్తిగా ఎక్కడికక్కడికి ఇలాంటి వస్తువు కూడా పనికి రాకుండా దగ్ధమైంది. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి కేసు నమోదు చేసుకున్నారు. హరి, ఓకే రమేష్.